ఫోన్ ఇవ్వ ప్లీజ్. ఏం చేస్తున్నావు? లంచ్ టైం అయింది కదా, లంచ్ ఏం చేద్దామని ఆలోచిస్తాను. నూడిల్స్ తిని చాలా రోజులు అయిపోయింది. నూడిల్సా? నాట్ మైదా నూడిల్స్, సి కొరియన్ స్టైల్ ఆర్ ఏషియన్ స్టైల్. మన హైదరాబాద్లో చాలా హోటల్స్ వచ్చినాయి కదా కొత్తగా, అదే చూస్తున్నా ఎక్కడికి వెళ్దామా. వద్దు, అవసరం లేదు, బయటికి వెళ్ళాల్సిందే. నేనే నీకు చేసి పెడతాను. నువ్వా? నేనే చేస్తాను. నీకు వచ్చా? ఓ మరి నిజంగా? అంటే నాకు వచ్చినంత వచ్చు. ఇప్పుడు నీకు 5 స్టార్ హోటల్ స్టైల్ ఆ క్వాలిటీ ఇస్తానో లేదో నువ్వు తిన్న తర్వాత నేను డిసైడ్ చేయి, ఓకేనా? ఓకే, నిజంగా చేస్తాను, నీకు హెల్ప్ చేస్తాను నీకు ఖచ్చితంగా. నీకు హెల్ప్ కూడా చేయాల్సిన అవసరం లేదు, మొత్తం నేను చేసేస్తా. నిజంగా? నిజంగా దాపదా. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సమ ప్రయాణం. విన్నారు కదా ఎలా బాబు గారికి నూడిల్స్ తినాలని అనిపించింది. బయట నుంచి కాకుండా నేనే ఇంట్లో చేస్తానని చెప్పాను. ఇప్పుడు అది ఎలా వస్తుందో ఏంటో నాకు తెలీదు. బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ బెటర్ కదా. ఐఎమ్ ఆల్సో హ్యాపీ. నువ్వు చేసి పెడతానంటే నేను హ్యాపీగా తిని పెడతాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్. చూస్తా నువ్వేం చేస్తున్నావు మొత్తం చూస్తా. నీకు బేసిక్గా వంటలన్నీ వచ్చా? అన్నీ వచ్చు. అన్నీ వచ్చా? ఓకే సరే, నీకు ఎక్కువ వెజిటబుల్స్ కావాలా తక్కువ కావాలా? హలో, వెజిటబుల్స్ ఎంత ఎక్కువగా ఉంటే బ్రెయిన్ అంత ఎక్కువగా పనిచేస్తుంది. సో ఐ వాంట్ మోర్ వెజిటబుల్స్. అంటే నీకు తక్కువ పని చేస్తుందని అంటున్నావు కదా. ఓకే, అంటే మహేష్కి బుర్ర కొంచెం తక్కువ పని చేస్తుంది కాబట్టి హీ వాంట్స్ మోర్ వెజిటబుల్స్ అంట. కొన్ని ఎక్కువ వెజిటబుల్స్ తో చేసిద్దాం. కంట్రోల్. ఐ అండర్స్టాండ్. ఇట్స్ ఓకే. కంట్రోల్. వెంకీ హాసన్, దీంట్లో నూడిల్స్ బాయిల్ చేద్దాము. నాకెందుకు చెప్తున్నావు? నువ్వే చేస్తానన్నావు. ఇద్దరు కలిసి కూర్చున్నాం కదా ఇక్కడ, దానికి అంటున్నా. ఎక్స్క్యూజ్ మీ, నేను ఒక్కడనే కూర్చున్నాను, నువ్వు నుంచొని ఉన్నావు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. No what, I pretend I didn't hear that. ఎవరినో నాకు ఇంగ్లీష్ రాదు. నాకు తెలుసు రాదు. క్యాబేజీ. For you. క్యాబేజీయా? క్యాబేజ్ కాదు, it's called broccoli. Broccoli. అంటే broccoli. Broccoli. ఏదో ఒకటి తినేదే కదా. చూడు నా బ్రెయిన్ సైజ్ ఎంత ఉందో ఈ సైజ్ కూడా అంతే ఉంది. చూసావా? నైస్, యాజ్ ఇట్ ఈస్ ఉంది కదా. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. శాండ్రా తీసుకుంది ఏమిటంటే ఎల్లో క్యాప్సికమ్, అంటే అది గ్రీన్ క్యాప్సికమ్, క్యారెట్ అండ్ కుకుంబర్ అండ్ వైట్ ఆనియన్. మీ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ నేను చూపించేసాను ఆడియన్స్ కి. బ్రోకోలీ చెప్పలేదా? బ్రోకలీ, అదే నా బ్రెయిన్. బ్రోకోలీ జాగ్రత్త, దీంట్లో చాలా పురుగులు ఉంటాయి. ఈ మధ్య అయితే గ్రీన్ కలర్ పురుగులు కూడా వస్తున్నాయి దీని నుంచి, ఆ వర్మ్స్. సో నేను నార్మల్లీ ఏం చేస్తానంటే, నార్మల్లీ ఎవరైనా చేయాల్సింది ఏంటంటే దీంట్లో వేడి నీళ్ళలో సాల్ట్ వేసి దీన్ని కాసేపు ఒక 5 minutes అలా ఉడకపెట్టాలి. అప్పుడు అన్ని పురుగులు బయటికి వచ్చేస్తాయి. అప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఇలానే వడగొట్టేస్తారు. సో ఆ పురుగులు మళ్ళీ దాంట్లోనే వండిపోతాయి. నార్మల్ ఏం చేయాలంటే ఒక్కొక్క ఫోక్ తీసుకొని ఒక్కొక్క బ్రోకోలీని పీసెస్ని వాటర్ నుంచి తీసి వాటర్ని పడేయాలి. అప్పుడు మీకు కరెక్ట్గా ఆ పురుగులు బయటికి వెళ్ళిపోతాయి. ఓకేనా? వెజ్లో నాన్ వెజ్ అంటే ఇదేనేమో. మహేష్ ఒక పని చేస్తావా? ఏంటి చెప్తా. ఇది ఇక్కడ పెడతాను. ఓకే, అండ్ ఇది వాష్ చేస్తా. గివ్ మీ 2 minutes. వెజిటబుల్ వాషింగ్ అయిపోయింది. ఇది కట్ చేస్తావా ప్లీజ్? కట్టింగా? నువ్వు మొత్తం నువ్వే చేస్తాను, నువ్వు హెల్ప్ చేస్తానన్నావు. అవును, ఇది పెద్ద విషయం ఏం కాదు. 2 minutes పని కట్ చేయడం. నిజంగా దా చూపిస్తాను నీకు. ఇందాకే కదా నీకు కావాలంటే నేను హెల్ప్ చేస్తానంటే, లేదు నేను ఒక్కదాన్ని చేస్తా అనేది డైలాగులు చెప్పా. మళ్ళీ ఇప్పుడు ఏంటిది కటింగు? ఇది చూడు ఒకసారి. చాలా కొద్దిగా లావు చేయొచ్చులే. ఇది ఇలాగంట, ఉన్న వెజిటేబుల్స్ అన్ని ఇలా కట్ చేయాలంట. ఎప్పటికవుద్ది అంట. 2 minutes పని. 2 minutes పని అంతే. నాకు 2 రోజులు అయ్యేలా ఉంది. ఇలా అయిపోతుంది. ఇవాళ నేను నూడిల్స్ తింటానా? ఇవాళే తింటావు. నీకు లంచ్ కాకపోయినా డిన్నర్కి వస్తుంది.
శాండ్రా, ఐ ఛాలెంజ్ యూ, నువ్వు గనక క్యారెట్ని నేను కట్ చేసినట్టు ఇట్లా చిన్న చిన్నగా చేతితో కట్ చేయగలుగుతావా? నేను ఒకవేళ నేను చేశాను అనుకో, ఇప్పుడు నువ్వే చేస్తావా? నాకు రాదనేగా నువ్వు చేస్తానంది. నువ్వు కట్ చేసిన కంటే సన్నగా నేను కట్ చేయకపోతే ఎస్, పేపర్ లా ఉంది. హలో, పేపర్ ఎంత లా ఉందో చూడు. పేపర్. చూడు, దిస్ ఇస్ స్క్వేర్. తిప్పు చూడు మొత్తం. నువ్వు ఎలా కట్ చేస్తున్నావు అలా సన్నగా? దాన్ని ఇంకా ఇలా చేస్తున్నావు సన్నగా కదా? హలో, ఎట్ నుంచి తిప్పినా గానీ ఒకే సైజ్ ఉంది. తిప్పు. అబ్బో, హలో, మరి ఛాలెంజ్ అంటే అదే. ఇది కింద వైపు నాకు ఇచ్చేసి నువ్వు సెంటర్ వైపు మొత్తం ఇది ఎంత ఒకటే సైజ్ కదా? అది మహేష్ అంటే అది. హలో, అందుకే నా ఎక్కువ వెజిటబుల్స్ కావాలన్నావు. కట్ చేస్తాను నీకు తీస్తావు. పని చేసేటప్పుడు నాకు ఎనర్జీ కావాలి మరి. బో, పెద్ద పని చేసినట్టు నువ్వు. చూస్తున్నావు కదా, పెద్ద అన్ని పనులు నేనే చేస్తానని చెప్పి. ఒక్క నిమిషం, అన్ని పనులు నువ్వే చేసావు అని చెప్పకు. ఇప్పుడు నేను అన్ని చూపిస్తాను. కట్టింగ్ హియర్. వాట్ am I doing? Not cutting. I cut broccoli, I cut onions, I cleaned garlic. ఏం మాట్లాడుతున్నావు బాబు గారు? గర్ల్స్ మస్ట్ బి క్రేజీ, నో? Yeah, all girls only are crazy. Men are never crazy. Salt and broccoli. దీన్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేస్తే పురుగులు బయటికి వస్తాయి. ఒక క్యారెట్ కోవడానికి ఎంతసేపు పట్టింది? ఇంకా 3 క్యారెట్స్ ఉన్నాయి. కానీ టైం అవుతుంది. సో ఇంతకీ ఇది ఏ స్టైల్లో చెప్పలేదు. ఏది ఇది ఇండియో చైనీసా, ఇండియో జాపనీసా? లేదు, ఇండియన్ టచ్ నేను ఇస్తాను, బట్ దిస్ ఇస్ నాట్ ఇండియన్ స్టైల్. అంటే ఉప్పు కారం వేస్తావా? ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ థై రెడ్ చిల్లీస్. సో థై రెడ్ చిల్లీస్ లేదు కాబట్టి నేను పచ్చిమిరపకాయలు యూజ్ చేస్తాను. అండ్ అన్నట్టు హ్యావ్ టు కట్ పచ్చిమిరపకాయలు. గుడ్. చూసావా, అన్నీ నేనే చేస్తా అంటారు. నేనే చేస్తున్నాను, నువ్వు చేస్తున్నావా ఏంటి? ఏం చేయలేరు. నువ్వు చేస్తున్నావా ఏంటి? కాదుగా. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు గుర్తు చేయకపోతే మీకు గుర్తొచ్చేదా? 2. ఎన్ని స్పైసీ కావాలా? నార్మల్ స్పైసీ చేద్దాంలే. సో ఇది గ్రేవీ కైండా లేకపోతే డ్రైయా ఇప్పుడు నువ్వు చేసేది? డ్రై గ్రేవీ కైండ్ కాదు, స్పైసీ చేస్తా ప్లీజ్. నేను గ్రీన్ చిల్లీస్తో పాటు ఐ ఆల్సో వాంట్ టు యూజ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ చిల్లీ ఆయిల్. ఓకేనా? ఇట్స్ గోయింగ్ టు బీ స్పైసీ. తర్వాత ఇంత స్పైసీ ఏంట్రా బాబు అని చెప్పకు. క్యారెట్స్ అయిపోయింది చూడవా? కావాలి, ఇంకా కావాలి. చాలా నీ క్యారెట్ కనిపించదు మళ్ళీ. నేను షాపింగ్ మాస్టర్ అయిపోయేలా ఉన్నా ఇది అయ్యేలోపు. అవును, ఏదైనా పాట పాడొచ్చు కదా తెలుగులో? పాట? నేను ఎస్. సో నీకు తెలుగులో వచ్చిన పాట ఏదని చెప్పు. ఏది రాదు. నిజంగా ఏది రాదు. నువ్వు పాడు. నాకు రాదు. పీనట్స్ రోస్ట్ చేస్తున్నాను. ఈ పీనట్స్ రోస్ట్ చేసి స్కిన్ తీసేయాలి. స్కిన్ తీసి దాన్ని క్రష్ చేయాలి. అదే మీరు మిక్సీ అయితే మరి పౌడర్ అయిపోతుంది. సో లెట్స్ డూ ఇట్ ఇన్ ద దంచేది ఏమంటారు? రోట్లో. రిలాక్స్. ఎగురుతున్నాయి ఇవి. పట్టుకో. ఇది ఎలా ఉందంటే, పేరుకి నేను అడిగాను, నేను చేస్తాను అంతే మాటలు. నేను చేస్తానని చెప్పింది ఒకళ్ళు, చేస్తుంది ఒకళ్ళు. నువ్వు ఓన్లీ కటింగ్ చేస్తున్నావు, మిగతా అన్ని నేనే చేస్తున్నా ఇక్కడ. సరేనా? కటింగ్ ఇస్ ద బిగ్ జాబ్ మేడం. గాడ్, ఎన్నిసార్లు చెప్తావు? చెప్పిందే చెప్తున్నావు. నేను చెప్తాను, because that's the only thing. సరే, ఓకే. టీ కావాలా? కాఫీ కావాలా? ముందు అడిగింది చెయ్యి. అడిగిందే చేస్తున్నా.
అడుగుతున్నా టీ కావాలో కాఫీ కావాలంటే బయటికి వెళ్ళు, అక్కడ రోడ్ పైన ఒక టీ కొట్టు ఉంది, వెళ్ళి తాగేసిరా అంటే కావాలంటే అడుగుతున్నా. ఇప్పుడు ఐమ్ టూ బిజీ ఐమ్ మేకింగ్ నూడిల్స్, సో ఐ కాంట్ మేక్ ఎనీథింగ్ ఎల్స్ ఫర్ యూ. చాలా బిజీ ఉన్నాను చూస్తున్నావుగా. ఇప్పుడు ఇది ఒక్కొక్క పీనట్ని నేను ఇలా చేస్తూ కూర్చోవాలి, ఈ స్కిన్ తీయాలి. అట్టా చేస్తే మొత్తం పీనట్ మొత్తం కింద పడుతుంది. నువ్వు క్లీన్ చేస్తావా అప్పుడు? ఓకే, అంటే రెడీ చేస్తున్నాం అనమాట. మళ్ళీ దేనికి రెడీ చేస్తున్నా? దేనికి దేనికి రెడీ చేస్తున్నా? నేను ఎందుకు చేస్తాను? నాకు పన్నమై ఉందిలే, వచ్చి చేస్తుంది. నీతో చేపించాల్సిన అవసరం లేదు, నేను చేయాల్సిన అవసరం లేదు. అయినా స్టిల్ నేను చేస్తా, ఎందుకంటే రేపు పొద్దున వస్తుంది, అప్పటి వరకు నేను అలా ఉంచాను కదా. నాకొద్దు నూడిల్స్, వెళ్తున్నా బాయ్. నేను నా ఇంటికి వెళ్ళి నేను ఆర్డర్ పెట్టుకుని తింటా. వద్దులే, ఆర్డర్ ఎందుకులే, బయట ఫుడ్ ఈ మధ్య బాగా ఉండట్లేదంట, వేసుకోవద్దు సరేనా? ఇంటి ఫుడ్ తిను హ్యాపీగా. చేతులు నొప్పి వచ్చేస్తుంది. ఇంకా మెయిన్ నూడిల్స్ బాయిల్ చేయాలి తెలుసా? ఆ నూడిల్స్ బాయిల్ అవ్వడానికి ఎంత చెప్పబోతుంది నాకు తెలియదు. నానబెట్టేద్దామా నూడిల్స్ని? లేకపోతే My job is done. My job is done. Sandra Jaychandran, come here and see my work. ఇంతకంటే బాగా షెఫ్స్ కూడా చేయలేరు. ఏంటమ్మా నువ్వు ఛాలెంజ్ లో ఓడిపోయావు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను నూడిల్స్ బాయిల్ చేయబోతున్నాను. ఆ లోపు నేను ఇది కట్ చేసా, గ్రీన్ చిల్లీస్ అండ్ గార్లిక్ కట్ చేశాను, నువ్వులు రోస్ట్ చేసా, బ్రొకోలీ కట్ చేసి బాయిల్ చేశాను. మహేష్ పీనట్స్ క్లీన్ చేస్తున్నాడు. అది ఆన్ చేసి ఓకే. సో నేను యూస్ చేస్తుంది రైస్ నూడిల్స్. దీన్ని ఎలా ఉడకపెట్టాలి? కంప్లీట్లీ సోక్డ్ ఇన్ వాటర్ ఫర్ అబౌట్ 6 to 8 minutes బాయిల్ చేయాలంట. సో 6 to 8 minutes బాయిల్ చేద్దాము. కానీ ఇవన్నీ రెడీ పెట్టుకోకుండా ఐ డోంట్ వాంట్ టు బాయిల్ ద నూడిల్స్. సో దీంట్లో నేను గార్లిక్, గ్రీన్ చిల్లీ, నువ్వులు, వైట్ నువ్వులు, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసాను. ఈ ఆయిల్ని వేడిగా బాయిల్ చేస్తున్నట్టు దీంట్లో పోసి అలా పక్కన పెట్టేస్తాను. ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి మీకు ముందు చెప్తాను. ముందు చెప్తావా తర్వాత చెప్తావా? అంటే ముందు చెప్తాను. ముందు ఓ గాడ్, ఓ దేవుడా, ఓ కడవలే. అక్కడ ఫ్యాన్ ఆన్ ఉంది, ప్లీజ్ వెళ్ళి కూర్చో. రియల్లీ? ఎస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆయిల్ బాగా వేడి అయిపోయిందంటే దాంట్లో పోసేయాలి. అంతే. ఈ సాస్ స్మెల్ అయితే యాజ్ ఇట్ ఈస్ రెస్టారెంట్లో స్మెల్ కదా, అలానే ఉంది కదా. నిజంగా యాజ్ ఇట్ ఈస్ అట్లా ఉంది తెలుసా. ఎస్ ఐ నెయిల్డ్ ఇట్. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు పేరు పెట్టు నువ్వు. ఇప్పుడు పేరు పెట్టు. ఆ స్మెల్ చూస్తుంటే నోట్లో వాటర్ వచ్చేస్తుంది. అన్నీ ఒకసారి స్టవ్ ఫ్రై చేసుకోవచ్చు. లైట్గా అది ట్రాన్స్ఫర్ అయిపోతుంది, తొందరగా అవుతుంది. సో లెట్స్ పుట్ క్యారెట్స్ ఫస్ట్, ఎందుకంటే క్యారెట్కి కొద్దిగా టైం పడుతుంది. అది మిక్స్ చేస్తుందమ్మా. అన్నీ నేనే చేస్తానని చెప్పి అన్నీ నా చేత చేస్తుంది. అంతే అందుకే అన్నారు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని. ఎస్, చాలా తొందరగా గుర్తుకొచ్చింది నీకు ఆ విషయం. ఓకే, ఎక్కువదు చాలు. నాకు క్యారెట్ ఉంది. ఫాస్ట్గా చెయ్యి, కాలిపోతుంది. సో ఇలా నూడిల్స్ని ఒక డిష్లో పెట్టేసాము. ఇప్పుడు ఈ సాస్ని దీంట్లో పోసేస్తున్నాను.
ఓకే, ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ మొత్తం దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. వెజిటేబుల్స్ నేను దీంట్లో ఎక్కువ వాటర్ ఉన్నది తీసేసా బికాజ్ ఐ డోంట్ వాంట్ ద నూడిల్స్ టు బికమ్ సాఫ్ట్. పీనట్స్, క్రష్ చేసిన పీనట్స్, ఇది పైన మొత్తం చల్లేసుకుందాం. డన్. ఇప్పుడు ఈ ఆయిల్ వెజిటబుల్స్లో కూడా వెళ్ళాలని మిక్స్ చేసి పెడుతున్నాను. పెనంలో పెట్టి మీకు ఎంత తింటున్నారంతా, మీకు కావాల్సినంత మీరు పెనంలో పెట్టుకొని మీరు ఒకసారి స్టర్ ఫ్రై చేశారంటే మీకు స్టర్ ఫ్రై నూడిల్స్ కింద అయిపోతుంది. ఇట్స్ వెరీ ఈజీ. బాబు గారు నూడిల్స్ రెడీ రెడీ రెడీ. నూడిల్స్ రెడీ. వావ్. ఆగు, వస్తా. ఓకే, గివ్ మీ 1 minute. ప్రెస్ చేంజ్. ఓకే, మైక్ పెట్టుకున్నావా? ఓకే, సర్వ్ చేయనా? అన్నీ నీకేనా? ఇది నాకు. ఇదేంటి తెలుసా? ఓవర్ యాక్షన్ చేయకు. ఓకే, చాలా ఏమంటున్నావు? ఏం లేదు. చాలు చాలు, మళ్ళీ పెట్టుకుంటా. ఏంటి ఇదంతా నా ఒక్కడికే? లేదులే, ఎక్కువ చేసా. నైట్ డిన్నర్ కూడా నీకు ప్యాక్ చేసి ఇచ్చేస్తా, తీసుకెళ్ళు. కావాలంటే రేపు పొద్దున్న టిఫిన్ కూడా తినొచ్చు, బాగుంటుంది. ఓకేనా? అడిగింది ఒక్క పూటకే, నువ్వు 4 పూటలకు నేను అంతే, నా చేయి పెద్దది, నేను తక్కువ చేయలేను. నేను చేస్తే 4 చేయాలి. వావ్. నీకు తెలుసా, నేను ఆల్రెడీ టేస్ట్ చేసా, సూపర్ ఉంది. బాగుందా? చాలా బాగుంది. నైస్. ఓకే, లెట్స్ టేస్ట్ ఇట్. ఏంది ఇప్పుడు ఇది దాంతో తినాలా? అవును, చాప్ స్టిక్స్తో. ఓకే, లెట్స్ ట్రై. నాట్ బ్యాడ్. ఎస్. వావ్. దీంట్లో మిస్సింగ్ యాక్చువల్లీ స్ప్రింగ్ ఆనియన్ అండ్ థాయ్ రెడ్ చిల్లీస్ దొరుకుతాయి, అవి లేవు. సో స్టిల్ ఆల్టర్నేటివ్ మన ఇండియన్ వైట్ ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీస్తో సర్ది పెట్టుకున్నాను. నైస్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్. వావ్. సో ఇలా నూడిల్స్ రెసిపీ మీ ముందు తీసుకొచ్చాను. అలానే మహేష్కి ఉన్న క్రేవింగ్ పూర్తయింది. ఎంజాయ్ యూర్ నూడిల్స్ మహేష్. థ్యాంక్ యూ సో అండ్ ఐ మచ్. హోప్ మీకు ఈ రెసిపీ నచ్చుతుంది. దీనికి మీకు కావాల్సిన చేంజెస్ మీరు చేసుకోవచ్చు, మీకు ఇష్టం ఉన్న వెజిటబుల్స్ మీరు వాడుకోవచ్చు. దీనికి రూల్ ఏం లేదు, ఇదే వాడాలని. చూసారుగా నేను అలా ఆల్టర్నేట్ చేసుకున్నాను. అలా మీ దగ్గర ఏమైనా లేకపోతే మీరు వేరేది కూడా వాడుకోవచ్చు. ఇట్స్ యువర్ చాయిస్ కంప్లీట్లీ. అండ్ ఈ సాస్ రెసిపీ చూపించాను కదా, అది మీరు చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. మీకు ఎప్పుడైతే మీకు నూడిల్స్ చేయాలనిపిస్తే అప్పుడు ఉన్ని నూడిల్స్ని ఉడకపెట్టేసి ఆ సాస్ ఈ వెజిటబుల్స్ మొత్తం మిక్స్ చేసుకొని తినేయచ్చు. కరెక్ట్? తనకు మాట్లాడాలని లేదు. ఈజ్ ఎంజాయింగ్ ద ఫుడ్. థ్యాంక్ యూ సో మచ్ సాండ్రా. యూ వెల్కమ్. ఎస్. సో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సమ ప్రయాణం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. బాయ్.